మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే నా విషయంలో నువ్వు ఏదైనా చెయ్యి, నా భార్యకి అన్నయ్య, నా చెల్లికి భర్తవి కాబట్టి భరిస్తాను. కానీ నా చెల్లి కళ్ళల్లో ఇంకోసారి కానీ కన్నీళ్ళు చూశానంటే మాత్రం ఈసారి నిన్ను ఏం చేస్తానో కూడా నా కోపం నీకు అస్సలు మంచిది కాదు అని తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 42. నిరుపం అలా చెప్పేసి వెళ్ళిపోవడంతో అజయ్ చాలాసేపు అలాగే నిల్చొని ఉండిపోతాడు. ఒక్క క్షణం నిజంగానే తన చెల్లి నిరుపం మీద ప్రేమతోనే ఉంటుందా అని ఆలోచిస్తాడు. తనకు తెలిసినంత వరకు నిరుపం ఎట్టి పరిస్థితుల్లో సాన్విని దూరం చేసుకోడు. అలాంటిది వస్తే తీసుకువెళ్ళిపో అన్నాడంటే అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటాడు. మరోవైపు సాన్వి క్లాసెస్ అన్నీ అటెండ్ అవుతూ ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి ల్యాబ్స్ ఉండడంతో హేమ, సాన్వి, దివ్య, లాష్విక్, రుద్ర ఒక టీమ్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కానీ రుద్ర మాత్రం సాన్వి చేతికి తను నిన్న కట్టించిన తాయెత్తు లేకపోవడంతో దాని గురించే ఆలోచిస్తూ, అంటే నిరుపంకి తన గురించి తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ కోపంగా తన చేతిలో ఉన్న కెమికల్ని తిప్పుతూ ఉన్నాడు. రుద్ర ఆ కెమికల్ని అంత ఫోర్సుగా తిప్పుతూ ఉండడం చూసిన సాన్వి, రుద్ర జాగ్రత్త అని రుద్ర చేతిని పట్టుకుని ఆపబోతుంది. కానీ అప్పటికే రుద్ర ఆ గ్లాస్ ట్యూబ్ని చాలా గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా గ్లాస్ ట్యూబ్ పగిలి కెమికల్ మొత్తం సాన్వి చేతి మీద పడిపోతుంది. దానితో సాన్వి ఒక్కసారిగా అమ్మా అని అరుస్తుంది. ఆ అరుపు విన్న ఆరుద్ర కంగారుగా సాన్వి అని చేతిని తీసుకోబోతాడు. కానీ సాన్వి ఏం కాలేదు రుద్ర, నువ్వేం కంగారు పడకు అని తన చేతిని వెనక్కి తీసుకుని హేమ, దివ్యాలను తీసుకొని మెడికల్ రూమ్కి వెళ్తుంది. రుద్ర కూడా వెనకాలే వెళ్ళాలి అనుకుంటాడు. కానీ హేమ కాస్త కోపంగా వద్దు అని ఆపేయడంతో రుద్ర అక్కడే ఆగిపోతాడు. మెడికల్ రూమ్కి తీసుకువెళ్ళిన హేమ సాన్విని బెడ్ మీద కూర్చోబెట్టి చేతికి మెల్లగా ఆయింట్మెంట్ అప్లై చేస్తూ, చూసుకోవాలి కదే, చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో, అయినా ఆరుద్రాన్ని అనాలి, అవి కెమికల్స్ అనుకుంటున్నాడా లేక ఇంకేమైనా అనుకుంటున్నాడా అని అంటూ చేతికి కాటన్ వేస్తుంది. దానికి దివ్య కానీ రుద్ర కానీ కొంచెం కూడా గాయం అవ్వలేదు అని డౌట్గా అడిగితే, దీని చెయ్యి అడ్డుగా ఉంది కదా, అందుకే ఏమై ఉండదులే అని హేమ చెప్పడంతో హో అని అంటూ దివ్య, సరే నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో, ఇంకో 1/2 అవర్లో కాలేజ్ అయిపోతుంది, నీ థింగ్స్ అన్నీ ఇక్కడికే తీసుకువస్తాను అని చెప్పి సాన్వి అక్కడే వదిలి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళడంతో అక్కడికి వచ్చిన రుద్ర, సారీ సాన్వి, చూసుకోలేదు అని కాస్త బాధగా అంటాడు. హే ఏం పర్లేదు, ఇది చిన్నదే కదా, ఒక 3 డేస్లో తగ్గిపోతుంది, యూ డోంట్ వర్రీ, వెళ్ళు నువ్వు అని రుద్రాని అక్కడి నుండి పంపించేస్తుంది. కాసేపటికి దివ్య, హేమ రావడంతో ఇద్దరూ చెరోవైపు వచ్చి సాన్విని పట్టుకోబోతారు. ఏ ఛీ ఆగండి, నా చేతికి గాయమైతే మీరేంటి నన్ను మరీ పేషెంట్ని చేసేస్తున్నారు, నేను బాగానే ఉన్నాను, ఇంక వదలండి అని ఇంకో చేతితో దివ్య చేతిలో ఉన్న బ్యాగ్ని లాక్కుంటూ ముందుకు నడుస్తుంది. అది చూసిన దివ్య, హేమ తల కొట్టుకుంటూ, అబ్బా మాకు తెలుసులేవే ఏం కాలేదని, పోనీలే కదా అని బ్యాగ్ పట్టుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు, నడు, ఇప్పుడు ఎలాగో మీ ఆయనగారు వస్తారు కదా, చెప్పాల్సినవన్నీ అతనికి చెప్తాంలే అని బెదిరిస్తున్నట్టుగా అంటుంది. ఆ మాటలకి సాన్వి తను వేస్తున్న అడుగులు ఆపి, దండమే బాబు, నన్ను మాత్రం ఆయన దగ్గర ఇరికించకండే అని ఏడుపు మొహం పెట్టి అంటుంది. సాన్వి అలా చేయడంతో హేమ, దివ్య గట్టిగా నవ్వుతూ, వావ్ అసలు ఈ ఫీలింగ్ ఎంత బాగుంది, సాన్వి భయపడుతుంది, మనల్ని బ్రతిమలాడుతుందే అని పెద్దగా నవ్వుతూ అంటుంది. ఇదే
అలా నవ్వడం చూసి సాన్వి కోపంగా నవ్వుకోండి నవ్వుకోండి, మీ పని తర్వాత చెప్తాను అనుకుంటూ కోపంగా అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. అది చూసిన దివ్య, హేమ నవ్వడం ఆపి సాన్వితో పాటు కిందకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేసరికి కింద నిరుపం కారులో వెయిట్ చేస్తూ ఉండడంతో ఓకేనే బాయ్ అని చెప్పి తన చేతికి ఉన్న బ్యాండేజ్ కనిపించకుండా చున్నీతో కవర్ చేసి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి నిరుపం పక్కన కూర్చుంటుంది. దానితో డ్రైవర్ కార్ని ముందుకు పోనిస్తాడు. సాన్వి రావడంతో నిరుపం సాన్వి చేతిని పట్టుకోబోతాడు. కానీ సాన్వి చేతిని వెనక్కి లాక్కోవడంతో ఏమైంది కన్నమ్మా అని డౌట్గా అడుగుతుంది. నిరుపం అలా అడగడంతో ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతూ అంటుంది. దానితో నిరుపం అవునా అని అంటూ సాన్వి ఒక చేతిని చున్నీతో కవర్ చేయడం చూసి సాన్వి చెయ్యి పట్టుకొని ఆ చున్నీని పక్కకు తీస్తాడు. కానీ అప్పటికే నిరుపం చెయ్యి తగలడంతో చెయ్యి నొప్పి పుట్టడంతో సాన్వి చిన్నగా నిరుపం నొప్పి అని అరుస్తుంది. అప్పటికే సాన్వి చేతి కట్టు ఉండడం చూసిన నిరుపం కంగారుగా కన్నమ్మ ఏమైంది నీ చేతికి అని సాన్వి చేతిని మెల్లిగా తన చేతిలోకి తీసుకుంటూ అడుగుతాడు. దానికి సాన్వి కాస్త ఊపిరి తీసుకుంటూ అంటే ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని కెమికల్స్ చేతి మీద పడ్డాయి అని అప్పటికే నిరుపం తన వైపు కోపంగా చూడడంతో మెల్లిగా చెప్తుంది. వాట్, నీకు ఇంత పెద్ద దెబ్బ తగిలితే నాకు ఇప్పుడా చెప్పేది? అది కూడా నేను అడిగితే చెప్పావు, లేదంటే చెప్పేదానివి కాదు. అయినా అంత నిర్లక్ష్యం ఏంటి ల్యాబ్లో నీకు? కొంచెం కూడా జాగ్రత్త ఉండే పని లేదా అని తిడుతూ డ్రైవర్ కార్ని హాస్పిటల్కి పోనివ్వు అని చెప్తాడు. అది చూసిన సాన్వి ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు? అయినా ఇది చిన్న గాయమే కదా, హాస్పిటల్కి ఏం వద్దు, నిరుపం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. అంకుల్ మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంది. దానికి నిరుపం కోపంగా జస్ట్ షటప్, ఇప్పటికే నాకు చాలా కోపం వస్తుంది, ఇంకొక మాట మాట్లాడావంటే కొట్టినా కొడతా అని కోపంగా అంటాడు. నిరుపం కోపం చూసిన సాన్వి ఇంకా సైలెంట్ అయిపోతుంది. కాసేపటికి హాస్పిటల్ రావడంతో నిరుపం సాన్విని నేరుగా డాక్టర్ క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు రావడంతోనే మిసెస్ నిరుపం మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి సాన్వి చేతికి ఉన్న కట్టును తీసి మళ్ళీ ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ వేసి ఒక 2 days చేతి మీద వాటర్ పడకుండా చూసుకోండి, ఈ ఆయింట్మెంట్ వాడితే గాయం త్వరగానే తగ్గిపోతుంది అని మిస్టర్ నిరుపం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అని సాన్వి చేతి వైపే కాస్త కంగారుగా చూస్తున్న నిరుపంకి చెప్తుంది. దానితో నిరుపం సాన్విని అక్కడ నుండి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు. తన పక్కన గట్టిగా కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వాలి కూర్చున్న నిరుపంనే చూస్తున్న సాన్వి తను చాలా కోపంగా ఉన్నాడు అని అర్థమవుతుంటే నిరుపం అని చిన్నగా పిలుస్తుంది. కానీ నిరుపం నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి నిరుపం ఇప్పుడు ఎందుకు అని నువ్వంత కోపంగా ఉన్నావు, నాకేం కాలేదు కదా అని చిన్నగా నిరుపం చెయ్యి పట్టుకుంటూ అడుగుతుంది. దానితో కళ్ళు తెరిచిన నిరుపం ఏంటి ఏం కాలేదా, ఇది సరిపోదా, ఇంతకంటే ఇంకేం కావాలి అని అరిచినట్టే అనడంతో చూసుకోలేదు నిరుపం, నెక్స్ట్ టైం ఇలా జరగదు, ప్లీజ్ నువ్వు అలా కోపం తెచ్చుకోకు అని మెల్లిగా అంటుంది. దానికి నిరుపం తనని గట్టిగా హక్ చేసుకోవడంతో తను కూడా తిరిగి నిరుపంని హక్ చేసుకుంటుంది. నిరుపం గుండెల దగ్గర తన తల ఉండడంతో నిరుపం హార్ట్ ఎంత స్పీడ్గా కొట్టుకుని ఉండడంతో నిరుపం అని చిన్నగా పిలుస్తుంది. కానీ నిరుపం సున్నితంగా తన చేతిని తాకుతూ నొప్పిగా ఉందా కన్నమ్మా అని అడగడంతో తల అడ్డంగా ఊపుతూ లేదు అని అంటుంది. కాసేపటికి ఇల్లు రావడంతో ఇద్దరు లోపలికి వెళ్తారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న వీణా గారు వచ్చారా, మీకోసమే చూస్తున్నాను, ఈరోజు చాలా మంచి రోజంట, అందుకే మీరిద్దరూ గుడికి వెళ్ళి దీపం వెలిగించి రండి అని అంటారు. దానికి నిరుపం వద్దు అని చెప్పాలి అనుకుంటాడు సాన్వి చేతిని దృష్టిలో పెట్టుకొని. కానీ తన కన్నమ్మ సరే అత్తమ్మ అని చెప్పడంతో ఇద్దరూ రెడీ అవ్వడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి సాన్వి అలా స్నానం చేయడానికి
వాష్రూమ్లోకి వెళ్తూ ఉండడం చూసిన నిరుపం, కన్నమ్మ, డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? చేతి మీద వాటర్ పడకూడదు అన్నారు అని అంటాడు. కానీ గుడికి వెళ్ళాలంటే నేను స్నానం చేయాలి కదా, అయినా నేను కేర్ఫుల్గానే ఉంటానులే అని అంటుంది. హా, నాకు ఇప్పుడే తెలిసింది కదా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అని నిరుపం అనడంతో, అబ్బా, అది ఏదో పొరపాటున జరిగిపోయింది, పోనీ నువ్వే చెప్పు, నేను ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు అని అసహనంగా అంటుంది. దానికి నిరుపం, నేను హెల్ప్ చేస్తాను అని అనడంతో సాన్వి గట్టిగా వాట్ అని అరవడంతో నిరుపం చెవులు మూసుకుంటూ, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? నేను మొగుడినే కదా, స్నానం చేపిస్తే తప్పేముంది అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. వద్దు, అయినా నాకు స్నానం చేయించడం ఏంటి, అస్సలు వద్దు అని సాన్వి కంగారుగా తల అడ్డంగా ఊపుతుంది. సాన్వి కంగారు చూసిన నిరుపం చిన్నగా నవ్వుకుంటూ, కావాలనే, పోనీ నేను కళ్ళకు గంతులు కట్టుకొని స్నానం చేపిస్తాను కన్నమ్మ అని సాన్వికి కాస్త దగ్గరగా జరుగుతూ అంటాడు. దానికి సాన్వి ఇంకా కంగారుగా వెనక్కి జరుగుతూ, అది అస్సలు వద్దు, అయినా మీరు కళ్ళు మూసుకున్నా మీ చేతులు నన్ను టచ్ అని ఇంకా ఆ విషయం గురించి మాట్లాడలేక, నా అంతట నేనే స్నానం చేస్తాను, మీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు అని ఇంకా అక్కడే ఉంటే నిరుపం ఇంకేం చెప్తాడో అనుకుని కంగారుగా వాష్రూమ్లోకి పోతుంది. సాన్వి మాటలు బట్టి తను ఏం ఇమాజిన్ చేసుకుందో అర్థం అవ్వడంతో ఫేస్లో చిన్న స్మైల్ వచ్చేస్తుంది. దానితో సాన్వి కంగారు చూసి, ఇంకా ఎన్ని రోజులు ఇలా నన్ను దూరంగా ఉంచుతావో నేను చూస్తాను అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వేరే రూమ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఒక 15 మినిట్స్కి ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చిన నిరుపంకి సాన్వి అలా అద్దం ముందు నిలబడి చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడం చూసి, పిలవచ్చు కదా కన్నమ్మ, ఎందుకంత కష్టపడ్డం అని అడుగుతూ ముందుకు వస్తాడు. అక్కడ సడన్గా నిరుపం మాటలు వినిపించడంతో సాన్వి కంగారుగా చీరను చుట్టుకుంటూ, అలా ఎలా ఒక అమ్మాయి చీర కట్టుకుంటే వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చేస్తారు అని తడబడుతూ అంటుంది. దానికి నిరుపం, నేను నా గదిలోకి రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా కన్నమ్మ? అయినా నేను వచ్చింది నా పెళ్ళాం చీర కట్టుంటేనే కదా, అందులో తప్పేముంది కన్నమ్మ అని అంటూ సాన్వి చేతిలో ఉన్న చీరను తీసుకోబోతూ అంటాడు. కానీ సాన్వి, నేను కట్టుకుంటాను నిరుపం, ముందు మీరు బయటికి వెళ్ళండి అని అంటూ కాస్త వెనక్కి వెళ్తూ అంటుంది. దానికి నిరుపం, సైలెంట్గా ఉండు కాసేపు అని సాన్వి నోటి మీద వేలును ఉంచి తనే సాన్వి చేతిలోని చీరను లాక్కొని కడుతూ ఉన్నాడు. నిరుపం అలా తనకి చీర కడుతున్నప్పుడు నిరుపం వేళ్ళ తన శరీరాన్ని తాకుతుంటే చిన్నగా కదులుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నిరుపం సాన్వి నడుము దగ్గర కుచ్చిళ్ళు దోపి చీర పైటని సరిగ్గా పెట్టి పిన్ పెడుతూ అప్పటికి కూడా సాన్వి కళ్ళు మూసుకొని ఉండడంతో, కన్నమ్మ, చీర కట్టడం పూర్తయింది, ఇంకా నువ్వు కళ్ళు తెరవచ్చు అని చిన్నగా చెప్తాడు. దానితో చిన్నగా కళ్ళు తెరిచిన సాన్వి తను నిరుపంకి చాలా దగ్గరగా ఉండడం గమనించి థ్యాంక్స్ అని చెప్తూ నిరుపంకి కాస్త దూరం జరగాలని చూస్తుంది. కానీ నిరుపం సాన్వి నడుం పట్టుకొని దగ్గరకు లాక్కొని, ఇంత కష్టపడి చీర కడితే వట్టి థ్యాంక్సేనా, ఇంకేం లేవా అని ముడివేసుకున్న సాన్వి హెయిర్ని లూజ్ చేస్తూ అడుగుతాడు. ఇంకేం కావాలి అని సాన్వి అడగడంతో సాన్వి ఫేస్ మీద ఉన్న హెయిర్ని మెల్లిగా చెవి వెనక్కి సర్ది, నీకు తెలియదా అని చిన్నగా సాన్వి ఫేస్ మీద రాస్తూ అడుగుతాడు. దానికి సాన్వి నిరుపం వేలిని పట్టుకుంటూ, గుడికి టైం అవుతుంది నిరుపం అని తన కళ్ళని పక్కకి తిప్పుతూ నిరుపంని వెనక్కి తోయడానికి ట్రై చేస్తూ అంటుంది. కానీ నిరుపం సాన్విని ఇంకా దగ్గరగా లాక్కుంటూ, అదంతా నాకు తెలియదు, నాకు ఇవ్వాల్సింది ఇస్తే వదులుతాను, లేదంటే లేదు అనడంతో, ప్లీజ్ నిరుపం వదులు, గుడికి వెళ్ళే ముందు ఏంటి ఇదంతా అని చూడు, ఇప్పటికే చాలా టైం అయింది అని చిన్నగా అంటుంది. నిరుపం గుడి నుండి వచ్చిన తర్వాత ఓకేనా అని అనడంతో, ప్రస్తుతానికి అయితే నిరుపంని వదిలించుకోవాలి అనుకొని అప్పుడు చూద్దాంలే అని అంటుంది.
దానికి నిరుపం సరే కూర్చో అని చెప్పి సాన్వికి తనే జడవేస్తూ ఉంటాడు. నిరుపం చేస్తుంది అంత ఆశ్చర్యంగా చూస్తున్న సాన్వి, నీకు ఇంత బాగా చీర కట్టడం జడవేయడం ఎలా వచ్చు చెప్పు, నీకు పాస్ట్లో గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా అని కళ్ళు చిన్నవి చేసి డౌట్గా అడుగుతుంది. బయటకు అలా అడిగింది కానీ మనసులో మాత్రం ఎక్కడ ఉంది అని అంటాడేమో అని కాస్త భయంగానే ఉంది. సాన్వి అలా అడగడంతో నిరుపం కాసేపు ఆలోచించి హా ఉంది అని అంటాడు. ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు ఎక్కడ ఉంది? నాకన్నా అందంగా ఉంటుందా అని ఒక్కసారిగా పైకి నిలబడి నిరుపం వైపు కాస్త సీరియస్గా చూస్తూ అడుగుతుంది. తన కన్నమ్మ వరుసగా తన మీద ప్రశ్నలు కురిపించడం చూసి, కూల్ కన్నమ్మ, ఎందుకు అలా ఒకేసారి అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? ఆగు, ఒక్కటి చెప్తాను అంటాడు. నిరుపం అలా చెప్తాను అనడంతో సాన్వి నిరుపం ఇప్పుడు ఏం చెప్తాడో అనుకొని లోపల కంగారుగా ఉన్న బయటకు మాత్రం నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ నిరుపం వైపు చూస్తుంది. సాన్వినే గమనిస్తున్న నిరుపం మనసులోనే నవ్వుకుంటూ సాన్విని అద్దం వైపుకి తిప్పి వెనక నుండి హక్ చేసుకుని ఒక చేతిని సాన్వి నడుము చుట్టూ వేసి ఇంకో చేతిని మెడ చుట్టూ వేసి పట్టుకొని తన తలని సాన్వి భుజం మీద ఆనిచ్చి అద్దంలో కనిపిస్తున్న వాళ్ళ ప్రతిబింబం వైపు చూస్తూ నాకు దగ్గరగానే ఉంది, ఇంకా అందం విషయం అంటే నీకన్నా కాస్త ఎక్కువ అందంగానే ఉంటుంది అని అంటాడు. నిరుపం అలా చెప్పడంతోనే సాన్వి గట్టిగా నిరుపంని వెనక్కి తోసేసి, అంత అందంగా ఉన్నప్పుడు పోయి దానినే పెళ్లి చేసుకోవాల్సింది, నన్నెందుకు వద్దన్నా బలవంతంగా ఎత్తుకెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నావు అని కోపంగా నిరుపంని దాటుకొని ముందుకు వెళ్ళబోతుంది. సడన్గా తన కన్నమ్మ రియాక్షన్కి నిజంగానే ఒక అడుగు వెనక్కి వేసిన నిరుపం ఆ కోపాన్ని చూసి ఇప్పుడు కానీ ఆ కోపం తగ్గించకపోతే ఇంకేం చేస్తుందో అనుకొని, కన్నమ్మ, నేను చెప్పేది ఒకసారి విను అని సాన్వి చెయ్యి పట్టుకుని ఆపుతూ అడుగుతాడు. కానీ సాన్వి ఇంకా కోపంగా, నాకు నువ్వు చెప్పక్కర్లేదు, పోయి మీ అందమైన ప్రేయస్ గారికి చెప్పుకోండి అని అంటుంది. నిరుపం చేతిని విడిపించుకొని అక్కడ నుండి వెళ్ళాలి అని చూస్తుంది. కానీ నిరుపం తనని వెళ్ళనివ్వకుండా మళ్ళీ వెనక నుండి హక్ చేసుకుంటూ, ఎందుకంత కోపం కన్నమ్మా, తను నాకు దగ్గరగా ఉంది అని చెప్పాను కదా, మరి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని లేదా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు.